అదండి భగవంతుడి దగ్గర దయ. తన ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేసిన వాడిని క్షమించాడు ఆయన. ఈశ్వరు గుణం అది. అందుకే తప్పు చేస్తే వాడు తప్పే వాడు నాశనం చేస్తుంది, కానీ భగవంతుడు చేయుడు తెలుసుకోండి. అంటే ప్రసాదం పాలించినంత మాత్రాన విష్ణువు కోపం వచ్చి ఐశ్వర్యం అంతా తీసాడా? కొంతమంది సత్యనారాయణ కథ విని ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. విన్నాం అలాంటి మాటలు మేము. వ్రతం మర్చిపోతే విష్ణువు కోపం వచ్చి శపించేసేట. అరే వ్రతం చేయకపోతే శపించేస్తాడంటే నువ్వు వ్రతం చేయమని ఎవరు సంకల్పం చేయమన్నాడు? ఆయన చెప్పాడు, వచ్చి నువ్వే చేసావు. భగవంతుడు వచ్చి శపించడం జరగదు, నీ కర్మే నిన్ను అలా చేస్తుంది తెలుసుకో. ఇక్కడ నిప్పులో చెయ్యి పెట్టావు కనుక చెయ్యి కాలింది. నిప్పు పెట్టమందా? పెడితే కాల్చింది. దానికి నిప్పుని తిడతావా నువ్వు? నిప్పు అక్కర్లేదు అనగలవా? చెయ్యి పెట్టకుండా ఉంటే చాలు. కనుక మనం చేసిన తప్పే మనల్ని బాధిస్తుంది తప్ప భగవంతుడు వచ్చి శాపాలు ఇవ్వడు తెలుసుకోండి. పశ్చాత్తాపడితే కరుణించేవాడే భగవంతుడు. భగవంతుడి దగ్గర ఉన్నది ఒకటే స్వభావం, కరుణ కరుణ కరుణ. కరుణే అని స్వభావం. నువ్వు చేసిన తప్పు నిన్ను బాధించింది, తప్పు తిరిగిన పశ్చాత్తాపడ్డా దయ చూపించాడు. దయ చూపించాక అడుగు అడుగున ఉంటాడండి. ఈ కథను జాగ్రత్తగా వినాలి.